హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ వీడియో బుల్లెట్ లవర్ 140 యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనము గోరెంట్లోకి వచ్చినాం అనమాట. నిన్న చెప్పినా కదా నాకు గోరెంట్లలో తెలుసు, అక్కడికి వద్దాం అనేసి ఈరోజు అయితే మనము గోరెంట్ల దగ్గరికి వచ్చినాం అనమాట. లొకేషన్ అయితే ఒకసారి చూడండి. మనకి లొకేషన్ వచ్చేసరికి ఇటు సైడ్ రూట్ వచ్చేసి మనకి హిందూపూర్ నుంచి వస్తుంది అనమాట. ఇది మనకైతే గోరెంట్ల క్రాస్ అనమాట. మనకి ఇటు సైడ్ పుట్టపర్తి వెళ్తుంది, ఇటు సైడ్ బెంగళూరు వెళ్తుంది, ఇటు సైడ్ మెయిన్ అయితే మనకి గోరెంట్లకు వెళ్తుంది అనమాట. మనకి హిందూపూర్ నుంచి వచ్చినప్పుడు అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం అయితే ఉందన్నమాట. మనకి వినాయకులు అయితే మనకి ఇటు సైడ్ ఉన్నాయి, చూడొచ్చు. ఇటు సైడ్ మనకి పోస్టర్ ఉంది, అది వినాయకుని పేరు అయితే ఏమీ లేదన్నమాట, షెడ్ పేరు. జస్ట్ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చినారు. ఈ కాంటాక్ట్ నెంబర్స్ అయితే నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మనమైతే ఇక్కడ అటు సైడ్ చూడొచ్చు, మనకైతే వర్క్ నడుస్తుంది అనమాట. 6 feet వినాయకులు అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే రెడీ చేసి అయితే కింద పెట్టినారు. మనమైతే ఒక్కొక్క వినాయకుడే చూద్దాము అనమాట. ఇక్కడైతే లోపలికి వెళ్ళి షెడ్లో చూద్దాము. మనమైతే ఇప్పుడు ఫస్ట్ షెడ్ వచ్చినాం అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ షెడ్, సెకండ్ షెడ్ అని చెప్పేకైతే ఏం లేదనమాట. అంతా ఇక్కడ చేస్తుండేది ఒకరే అనమాట. మనమైతే ఇట్లా షెడ్స్ అంటే ఒక 2 షెడ్స్ ఉన్నాయి. దాంట్లో ఇదైతే మనకైతే 6 feet వినాయకులు అన్నీ ఉన్నాయన్నమాట. ఇదైతే ఒకసారి చూసేద్దాము. మనకైతే ఇటు చూడొచ్చు, మనకి బజరంగ్ బల్ మోడల్ ఉందన్నమాట. ఇదైతే బ్యాక్ సైడ్ మనకి అయోధ్య రామ్ మందిర్ ఉంది. మనకైతే యాస్ట్రీస్ అనమాట. ఇక మనకి చూడొచ్చు పైన అయోధ్య అని ఉందన్నమాట. మనము నిన్న చూసాం కదా పెద్ద వినాయకుల్లో, దీనికి తేడా ఏమంటే కనుక మనకి తొండం వచ్చేసి కొంచెం ఫ్రంట్ వచ్చి ఇట్లా ముందరకు వచ్చి ఉంటుంది. దీనికైతే మనకి బ్యాక్ సైడ్ ఇట్లా కడుపుకే కరుచుకొనేసి వచ్చిందనమాట. ఇక్కడైతే ఇక్కడ పీసెస్ చాలా అవైలబుల్ ఉన్నాయి మనకి బజరంగ్ బల్ మోడల్. నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు అనమాట. ఇదైతే చెప్పినాను, ఇది మనకి హైదరాబాదీ మోడల్ అనేసి. ఇదైతే బుల్ పైన కూర్చోండే వినాయకుడు, చూడొచ్చు. ఇది కూడా మనకి 6 feet వరకు వస్తుంది వినాయకుడు. ఒకసారి వెనక్కి చూస్తే కనుక మనకి ఇదంతా పిఓపి. మనకి ఇంకా వెనకాల వచ్చేసరికి మనకంతా అవే అనమాట, అక్కడ చూసిండే వినాయకులే. ఇంక ఇది ఇంకొక మోడలు. ఇది వచ్చేసి మనకి అయితే ఎద్దుల బండి పైన కూర్చునే వినాయకుడు అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే కొంచెం చూపించడానికి సరిగ్గా లేదు. మనమైతే మెయిన్ గణపతి దగ్గరికి వెళ్దాము. మెయిన్ గణపతులు అంటే పెద్ద వినాయకుల దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాము. ఇప్పుడు అటు సైడ్ ఉంది మనకి ఇంకో షెడ్, ఆ షెడ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వినాయకుడు చూడొచ్చు, అంత వర్క్ అయితే చేసి క్లోజింగ్లో పెట్టినారు. ఇంకా మేబీ ఇంకొక 20 to 30 minutes అట్లయితే కనుక మనకి వినాయకుడు అయితే ఓపెన్ చేస్తారు. మనమైతే నెక్స్ట్ అటు సైడ్ వెళ్ళిపోదాము. ఇట్లా ఇది చూడొచ్చు మన వినాయకుడు. ఇదైతే మనకి దాదాపు ఒక 6 feet వరకు వస్తాడు. మనకి తొండం చూడొచ్చు ఎంతలా ముందో. మనకి వినాయకుడు అంటే చాలా బాగున్నాడు అనమాట, సింపుల్గా కూర్చోండే వినాయకుడు అనమాట. ఇవైతే పీసెస్ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి, ఏమంటే క్లోజ్ చేసినారు. మనకి ఇదైతే లోపల ఉండే అనేసి చూపించాక వచ్చాము. మనమైతే వెనక్కి అయితే వెళ్ళిపోదాం. వెనక్కి అయితే క్లియర్గా పెట్టినారనమాట. ఇప్పుడైతే మనము షెడ్లోకి వచ్చినాం అనమాట. ఇదైతే మనకైతే లెవెల్గా పై వచ్చినారనమాట. లెవెల్గా అంటే అట్లా మనమైతే వినాయకులు చూసేదానికైతే విజిబుల్గా ఉందన్నమాట. మనమైతే ఇటు సైడ్ చూద్దాము. ఇటు సైడ్ మనం చిన్న షెడ్లో చూసిండే వినాయకుడు అనమాట. అది హైదరాబాదీ మోడల్ అన్నాను కదా, అది అంటే ఇక్కడ ఫినిషింగ్ అంతా అయిపోయింది. అంటే కొన్ని వినాయకులు అయినాయి, కొన్ని వినాయకులు కాలేదు. మనకి ఇటు సైడ్ వచ్చేసి రాజా వినాయకుడు అనమాట. చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ వచ్చి ఎంత క్లీన్గా ఉందో. మనకి ఇదంతా లైన్ మొత్తం అవే ఉన్నాయి, ఒక 10 pieces దాకా ఉన్నాయి మనకి. నెక్స్ట్ మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్దాము. ఇటు సైడ్ అయితే మీరు చూడొచ్చు, ఆవు పైన కూర్చోండి వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక 6 feet వరకు వస్తాడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో చూడొచ్చు అనమాట. ఇటు సైడ్ అటు సైడ్ మనకైతే నెమిలి ఇచ్చినారు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో. ఇది వినాయకుడు. ఇటు సైడు ఏనుగుతాలు కూడా ఉందన్నమాట. ఒకసారి దగ్గరకు వచ్చి చూద్దాం మనము. రారా చూడండి, ఏనుగుతాలు ఉన్నాయి మనకి ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో. ఒకసారి చూసేయండి, నెమిలి పింఛం అనమాట. నెమిలి పింఛము అండ్ నెమిలి ఉందన్నమాట మనకి బ్యాక్గ్రౌండ్ అచ్చులో. ఇటు సైడ్ ఒక నెమిలి, అటు సైడ్ ఒక నెమిలి. మనకైతే లెఫ్ట్ సైడ్ మొత్తం ఇవే మోడలు. మనము రైట్ సైడ్ వచ్చేసరికి ఇది మనకి హంస పైన కూర్చోండి వినాయకుడు అనమాట. చూడొచ్చు మనకైతే ఇటు సైడు హంస ఉంది మనకైతే ఇది బ్యాక్గ్రౌండ్ అచ్చులో చూడొచ్చు. ఇది మనకైతే గరుడు పక్షి తల మాదిరి ఉంది. ఇది వినాయకునికి అయితే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో. ఈ వినాయకుడు కూడా మనకు దాదాపు ఒక 6 feet వరకు వస్తాడు. కింద అయితే చూడొచ్చు మనము రథం మాదిరి ఉంది, రథం అనుకుంటా. ఇదైతే రైట్ సైడ్ మొత్తం మనకి ఇవి ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ మొత్తం మనకైతే ఆవు పైన కూర్చోండే వినాయకులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అయితే మనం అయితే వెనక్కి వెళ్ళేద్దాం. ఇప్పుడు వెనుక ఉన్నాయన్నమాట ఈ వినాయకులు అయితే. ఇప్పుడు చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం నాకు రైట్ సైడ్ చూడొచ్చు,
చాలా బాగుంది వినాయకుడు అనమాట. ఇదైతే మనకి ఆవు పైన కూర్చుండే వినాయకుడు. మనం అటు సైడ్ చూసినాం కదా, అది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్తో ఉంది, చిన్నగా ఉంది. మనకైతే ఇది దాదాపు ఒక 10 feet వరకు వస్తుంది. చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. మనకి ఈ రైట్ సైడ్ మొత్తం లైన్ మొత్తం అవే ఉన్నాయి. లాస్ట్లో అయితే మనకైతే బజరంగ్ దళ్ మోడల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ అనమాట. ఈ మోడల్ అయితే మనకి అయోధ్య రామ మందిర్ మోడల్. చూడొచ్చు మీరైతే కింద మనకి హనుమంతుని చెయ్యి ఉంటుందన్నమాట. ఇదైతే మనకంతా రామ్ మందిరు. చూడొచ్చు, ఈ వినాయకుడు అయితే మనకి దాదాపు ఒక 6 feet వరకు వస్తాడు. మనకి బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు అనమాట, అది బాణాలు ఉన్నాయి. మేబీ నాకు తెలిసి చేతిలో ఏమన్నా బాణం రావచ్చు అనుకుంటున్నా. చూడొచ్చు, వినాయకుడు అయితే 6 feet వరకు వస్తుంది మనకి. ఈ లైన్ మొత్తం మనకి లెఫ్ట్ సైడ్ అంతా ఒక మోడల్, రైట్ సైడ్ అంతా ఒక మోడల్ ఉంది. మనమైతే ఇట్లే లాస్ట్కి వెళ్దాం, ఒకసారి వేరే మోడల్స్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం మనం ఇట్లే వెళ్ళేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ అనమాట. ఈ మోడల్ చూడొచ్చు, మనకి చాలా అంటే చాలా బాగుంది. మనకైతే పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఈ వినాయకుడు అయితే. అంటే బొజ్జ వినాయకుడు. చూడొచ్చు, ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 6 to 7 feet వరకు వస్తాడు. ఈ వినాయకుడు అయితే మనకి బయట ఓపెన్లో ఉందన్నమాట. ఇది లోపల షెడ్లో ఉంది. బయట ఓపెన్లో కూడా ఒకసారి చూద్దాము. నెక్స్ట్ ఇటు సైడ్ మనకి ఇంకోటి ఉందన్నమాట. అటు సైడ్ మనకి ఛత్రపతి మోడల్ ఉంది, కానీ అది కూడా మనకి బయట అయితే అవైలబుల్ ఉంది. మనం బయట చూద్దాము. ఇప్పుడు లోపల షెడ్లో అయితే ఒకసారి చూసేద్దాం మనం వేరే మోడల్స్ ఏమైనా ఉన్నాయేమో. ఈడే చూడొచ్చు మీరు, ఛత్రపతి మోడల్ ఒకసారి సింహాసనం పైన కూర్చోండేది అనమాట ఇది. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక 11 to 12 feet వరకు వస్తారు. చూడొచ్చు ఈ వినాయకుడు బాగుంది. మనకైతే ఇది ఫేస్లో కలర్ కావచ్చు, అంటే ఇట్లా కూర్చోండే స్టైల్ కావచ్చు, మనకైతే చాలా అంటే చాలా బాగుంది వినాయకుడు. మనమైతే ఈ వినాయకుడు బయట నుంచి ఒకసారి చూద్దాము. ఫుల్ ఓపెన్లో ఉందన్నమాట, బాగా కనబడిస్తుంది మనకి ఓపెన్లో. ఇంక ఇటు సైడ్ అంతా మనకి ఆల్రెడీ అంతే, మనం బయట చూడాల్సిందే, బయట మోడల్స్ అనమాట ఇవన్నీ. బయట అయితే ఒకసారి చూద్దాము, వేరే ఉంది, ఒకసారి చూద్దాం మనము. ఈ వినాయకునికి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో శివుడు ఉన్నాడు అనమాట. రైట్ సైడ్ శివుడు, మనకైతే లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్వతి ఉందన్నమాట. పార్వతీ మాత ఉంది మనకి ఇక్కడ. పైన అయితే చూడొచ్చు మన కిరీటంలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, గొడుగు ఉందన్నమాట పైన. ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 10 feet వరకు వస్తాడు. చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే కింద నిమిల్ అనుకుంటా, నిమిలో హంస్, అది అంటే పింఛం అయితే కనిపిస్తాలే నాకైతే తెలిసి ఇదైతే హంస్ అనుకుంటా. మనకైతే లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ మోడల్ ఉంది, రైట్ సైడ్ మొత్తం మనకి ఛత్రపతి మోడల్ ఉందన్నమాట. ఇదైతే మనం బయట చూద్దాము, లోపల మబ్బులో కాబట్టి సరిగ్గా కనబడవు. బయట అయితే చూద్దాం, మనకి ఓపెన్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనమైతే అటు సైడ్ వెళ్ళిపోదాము. ఇప్పుడైతే మీరు చూడొచ్చు అనమాట, ఇక్కడైతే వినాయకులు అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే మనకంతా POPISS అయితే వినాయకులు అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు. నేను లోపల చెప్పినాను కదా మనకి బయట ఉన్నాయి, క్లారిటీగా ఉన్నాయి అనేసి. ఇవే అనమాట వినాయకులు అన్నీ. చూడొచ్చు ఓపెన్లో మనకి ఎంత బాగున్నాయో. వీళ్ళే అనమాట మనకి ఇక్కడ వినాయకులు అయితే రెడీ చేస్తానేది. ఓపెన్లో అయితే మనకి బాగా క్లీన్గా ఉంటుంది అనేసి నేను లోపల జస్ట్ ఊరికే చూపించుకొని వచ్చినాను, బయట ఉన్నాయనేసి. చూడొచ్చు మీరు, ఇదంతా కింద వేసుకున్నారు మనకైతే పిఓపి అంతా కింద వేసుకుని అయితే మనకి పెట్టుకున్నారనమాట అక్కడ వినాయకుడిని అయితే రెడీ చేసేదానికోసము. చూడొచ్చు, చాలా బాగున్నాయి వినాయకులు అయితే మనకి. నెక్స్ట్ నేను లోపల చూపించినాం కదా ఛత్రపతి మోడల్ అనేసి, అదనమాట. బయట ఒకసారి చూద్దాం మనము. చూడొచ్చు, వీటికి లెఫ్ట్ అండ్ రైట్లో అయితే మనకి ఏనుగులు ఉంటాయి అనమాట. ఇట్లయితే మనకి సోఫా సెట్ పైన కూర్చున్నట్లు వినాయకుడు. చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ అయితే మనకి చాలా అంటే చాలా బాగుంది వినాయకుడికి. ఇక్కడైతే మనకి బయట 2 pieces ఉంది, లోపల ఉన్నాయన్నమాట మిగిలినవన్నీ. మొత్తానికి అయితే ఇక్కడ వచ్చేసి వినాయకులు అయితే ఇవన్నమాట. వినాయకులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి అయితే మీరు వచ్చేసి విజిట్ అయ్యి బుక్ చేసుకోండి వినాయకులు. మనకి లొకేషన్ వచ్చేసరికి చెప్పినామన్నమాట. ఇటు సైడ్ మనకైతే వైఎస్ఆర్ విగ్రహం అనుకుంటా, వైఎస్ఆర్ విగ్రహం ఉంది మనకి. మనమైతే హిందూపూర్ సైడ్ నుంచి వచ్చినామంటే మనకైతే లెఫ్ట్ సైడ్లో వినాయకులు అవైలబుల్ ఉంటాయి. ఫర్ సపోజ్ పుట్టపర్తి నుంచి వచ్చినామంటే మనకి ఇటు సైడ్ నుంచి వస్తుంది అనమాట. సో మనకైతే రైట్ సైడ్ వచ్చి కొంచెము చూసామంటే మనకి రైట్ సైడ్లో అవైలబుల్ ఉంటాయి వినాయకులు. ఒకవేళ మనము గోరెంట్ల నుంచి వచ్చినామంటే కన్నా మనకైతే గోరెంట్ల నుంచి వచ్చినా కానీ మనకి రైట్ సైడ్లో ఉంటాయి. హిందూపూర్ నుంచి వచ్చినామంటే కన్నా లెఫ్ట్ సైడ్లో అవైలబుల్ ఉంటాయి అనమాట. వినాయకులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. వచ్చేసి అయితే బుక్ చేసుకోండి. ఇంకా వర్క్ అయితే నడుస్తుంది మనకి. మళ్ళీ ఒకసారి పెయింటింగ్ అయిన తర్వాత జస్ట్ ఓనర్ ఉంటే కనుక వీడియోస్ తీసి ప్రైజెస్ అవన్నీ మాట్లాడదాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుల్లెట్ లవర్ 140 యూట్యూబ్ ఛానల్. అలాగే మీకు దగ్గరలో ఏమన్నా షర్ట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి.
ఇప్పటి వరకు అయితే హిందూపూర్లోనూ అంతా అయిపోయినాయి ఈ షెడ్ వరకు అయితే కనుక. హిందూపూర్లో అన్ని షెడ్లు క్లియర్ అనమాట. ఈరోజు గోరెంట్లోకి వచ్చి తీసినాము. నాకు గోరెంట్లో అయితే ఒక ప్లేస్ తెలిసింది, ఆ ప్లేస్లో కూడా మనమైతే వీడియో తీసేసినాము. వీడియో తీసే వాళ్ళైతే ఏమన్నా దగ్గరలో ఉంటే కనుక ఇది కామెంట్ చేయండి. మేమైతే అక్కడ వచ్చి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుల్లెట్ లవర్ 140 యూట్యూబ్ ఛానల్.